సర్వాధికారి అయిన దేవునికి అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు మహారాజ్కి స్తుతియు మహిమ ఘనత తరతరములకు యుగ యుగములకు ఎలవేళలా కలుగునుగాక. మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. ఈరోజు అంశం ఏమిటి అంటే ప్రభువును సేవించుడి. ప్రభువును ఎలా సేవించాలండి? చాలామంది అనేక విషయాల్లో ఎవరిని సేవించాలో, ఏ విషయాల్లో ఏం చేయాలో అన్నీ తెలుస్తుంది, కానీ దేవుడిని ఏ విధంగా సేవించాలో కొన్ని విషయాలు మనం బైబిల్లో నుంచి చదువుకుందాం. ఈరోజు ఒక వ్యక్తి, ఒక భర్త భార్యను ఈ విధంగా చెప్తున్నారు. ఏంటంటే, నీలో చాలా సెల్ఫ్ కంట్రోల్ ఉంది అని భార్యతో చెప్పగానే భార్య చాలా ఆనందించి, ఎస్ నాలో ఉంది, చాలా మంచిది, కానీ ఏ కోణంలో ఉంది ఒకసారి చెప్తావా అంటే భర్త అన్నాడు, నీ బాడీ అంతా షుగర్ ఉంది నీలో, కానీ నీ మాటల్లో ఆ స్వీట్నెస్ రాకుండా నువ్వు ఆపుకుంటున్నావంటే ఎంతగా నీలో షుగర్ ఉందో, ఎంతగా సెల్ఫ్ కంట్రోల్ ఉందో అర్థమవుతుంది. అంటే చాలామంది దేవుణ్ణి సేవించే విషయంలో చాలా మంచి మంచి పనులు చేయాలనుకుంటారు, కానీ ముఖంలో నవ్వు కనిపించదు. లేకపోతే దేవుడు అనేక వాటి ద్వారా వారిని ఆశీర్వదిస్తారు, కానీ వాటిని ఉపయోగించుకోవాలి. చాలామంది వాటిని చూడండి దేవుని కొరకే ఇవ్వరు. వారి సమయమైన, వారికి ఇచ్చిన ఆశీర్వాదమైన దేవుడు అనేక విషయాలు దేవుడు ఇస్తారు. అంటే పిల్లలు ఉంటారు, కానీ పిల్లల్ని చాలామంది దేవుని సన్నిధికి తీసుకుని రారండి. చాలామంది దేవుడు టాలెంట్లు వారికి ఇస్తారు, కానీ ఆ తలాంతులు దేవుని కొరకే వాడుకోరండి. కానీ యెహోషువ ఏ విధంగా చెప్పారండి? యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయం 15వ వచనంలో, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. ఎవరు సేవించినా సేవించకపోయినా మేము మాత్రం యెహోవాను సేవిస్తాం. అంటే మన సేవ దేవుని కొరకు ఎలాగ ఉండాలంటే పరిపూర్ణంగా ఉండాలి. అందరూ కలిసి చేయాలి. ఏదో ఒకరు చేయట్లా, ఒకరు రావట్లా, పర్లేదు అని కాదు. మనం 99% ఉంది, 95% ఉంటే సరిపోదండి. మనం కంప్లీట్గా దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. మనం కంప్లీట్గా దేవుణ్ణి మహింపరిచేవారుగా ఉండాలి. దేవుడు అందుకని చూడండి, ఆ పరలోకంలో ఏమంటున్నారండి? రాత్రి ఉండదంట. రాత్రి ఉంటే ఏంటండి, అందరూ ఇంకా నైట్ అయిపోయింది వెళ్ళిపోతాం, ఆఫీస్లో ఉన్నారు ఏంటంటారండి, ఇంటికి వెళ్ళిపోతాం, ఇంకా రెస్ట్ తీసుకుంటాం. ఎందుకు అంటే నైట్ అయింది కాబట్టి. అలాగే ఏదైనా మంచి చదువుకునేవారు చూడండి, సాయంత్రం అయ్యేసరికి వారి ఇంటికి వచ్చేస్తారు, ఎందుకంటే నైట్ అయింది. కానీ పరలోకంలో నైట్ లేనే లేదంట, అక్కడ చీకటి లేనే లేదంట. ఎందుకంటే దివారాత్రులు ఇంకా దేవుణ్ణి సేవించాలి. చాలామంది ఇంకా బెల్ రింగ్ అయిందంటే బ్రేక్ వచ్చింది, భోజనం చేసి వస్తాను, నేను ఆహారం తిని వస్తానని చాలామంది చెప్తూ ఉంటారు, కానీ మనకు బ్రేక్ అక్కడ లేనే లేదంట. ఆకలి మనకి అసలే ఉండదంట. దాహం మనకు అసలే ఉండదు. ఎందుకంటే ఆ దాహం తీర్చే దేవుడు మన కొరకే ఉన్నాడు. ఆ ఆకలి తీర్చే దేవుడు మనతో పాటు ఉంటారని వాక్యం సెలవిస్తుంది. అంటే అలాగే మనము ఏ విధంగా దేవుడిని సేవించాలో ఒకసారి మనము 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంలో 20వ వచనం చదివితే మనకి ఇక్కడ ఒక విషయాన్ని దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియజేస్తారు, ఏ విధంగా దేవుడిని సేవించాలో. అంతటా సమూయేలు జనులతో ఇట్లా, నేను భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే అయినను యెహోవాను విసర్జించకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయంతో ఆయనను సేవించుడి. ఎలా సేవించాలండి? పూర్ణ హృదయంతో యెహోవాను సేవించాలంట. సేవ కొరకు వచ్చినప్పుడు, లేకపోతే మనం సంఘంలో చర్చిలో కూర్చున్నప్పుడు ఏమవుద్దండి, మన మనసు అక్కడ ఎవరు వస్తున్నారు, ఇంట్లో ఏం జరుగుతుందో, ఆ ఆఫీసులో ఏం జరుగుతుందో, ఇంట్లో ఏం వండాలో, ఏం తీసుకుని రావాలో, అదే విషయాల్లో మన మనసు ఉండిపోతుంది. ఇంకా దేవుడిని పూర్ణ మనసుతో మనం సేవించలేకపోతున్నాం. ఈ రోజుల్లో మనుషులందరూ చిన్నవారైనా పెద్దవారైనా మొబైల్కి ఎంత అడిక్ట్ అయిపోయారంటే, ఆ మొబైల్ ఒకవేళ రిపేర్ వచ్చిందనుకోండి, ఆ రిపేర్ చేసే ఆ షాప్లో తీసుకెళ్ళి
ఆ వ్యక్తి ఏ విధంగా చూస్తున్నాడో ఆ వ్యక్తి మీద మన మనసంతా ఉంటుంది. మనం పూర్తిగా ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడని చూస్తుంటాం. ఏ విధంగా చూస్తూ ఉంటారంటే, వారు ఒక వ్యక్తి ఐసీయూలో ఉంటే బయట ఉన్న వారి కుటుంబం ఎలాగ ఉంటుందండి, ఎప్పుడు బయటకు వస్తారో, డాక్టర్ గారు ఏం చెప్తారో, ఏం జరిగిందో అన్నిటినీ చూడండి చాలా టెన్షన్గా బయట నుంచి వస్తారు. అదేవిధంగా ఈ రోజుల్లో మొబైల్ కూడా రిపేర్కి వెళ్తే అదే టెన్షన్లో ఉంది. దాంట్లో డేటా ఉంటుందా, ఆ మొబైల్ మళ్ళీ పని జరుగుతుందా, ఆ వాట్సాప్లో డేటా ఉంటుందా, అదే భయంతో చాలామంది చూడండి ఈ రోజుల్లో ఆ మొబైల్కి అంత జాగ్రత్త ఇస్తున్నారు కానీ హృదయానికి ఇవ్వట్ల. అందుకని వాక్యం సెలవిస్తుంది, మనం పూర్ణ హృదయంతో దేవుడిని సేవించాలండి. మనం సగం కాకుండా దేవుణ్ణి మనము పూర్ణ హృదయంతో సేవించినట్లయితే దేవుడు మన మనవులు ఆలకించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు ఆయన. మనం చాలామంది దేవుడిని ప్రశ్నిస్తూ ఉంటారు, ఈ రోజుల్లో దేవుడు ఏం చేస్తున్నారు, అక్కడ భూకంపాలు వస్తున్నాయి, దేవుడు ఏం చేస్తున్నారు, ఇక్కడ వరదలు వస్తున్నాయి, దేవుడు ఏం చేస్తున్నారు, ఇక్కడ వర్షాలు పడట్లేదు అంటున్నారు. కానీ మనము ఏ విధంగా దేవుడిని సేవిస్తున్నామో అది మనం బైబిల్లో చూసి తెలుసుకోవట్లే. ఇక్కడ సమయలు చెప్తున్నారు ఏంటండి, పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో దేవుడిని సేవించగలిగితే ఆ ప్రమాదం రాకుండా ఆగుతుంది. ఆ సేవ మన దేవునికి అర్పించే ఆ అర్పణలైనా మనం పూర్ణ హృదయంతో అర్పించాలి, భయంతో కాకుండా. రే నాకున్న ఈ సమయాన్ని నేను దేవుడికి ఇస్తున్నా, నా బిజినెస్ పాడైపోతుందేమో అని చాలామంది వ్యాపారాలు విడిచిపెట్టి దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. చాలామంది నా ఉద్యోగం ఎక్కడ వెళ్ళిపోతుందో అని చూడండి చాలామంది భయపడతారు. ఆ ఉద్యోగం ఇచ్చింది ఎవరు అంటే దేవుడు ఇచ్చాడు. ఈ హృదయం ఇచ్చింది ఎవరంటే దేవుడు ఇచ్చారు. కానీ ఆ పూర్ణ హృదయంతో దేవుడిని సేవించలేకపోతున్నారు. ఇచ్చిన వారికి మళ్ళీ మనము ఇవ్వలేకపోతున్నారు. అంటే లోకం ఏం చేస్తుందంటే ఒక దొంగల వలె అన్నిటినీ మనము దొంగలిస్తున్నాం. కానీ దేవుని వాక్యం మన కొరకే ఏమని సెలవిస్తుందంటే, మనం ఒకవేళ పూర్ణ హృదయంతో సేవించినట్లయితే దేవుడు మన పాపాలని క్షమిస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మనల్ని ఆయన పరలోక రాజ్యంలో తీసుకెళ్తానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కానీ సగం కాకుండా పరిపూర్ణంగా మనం దేవుణ్ణి సేవించాలి. అలాగే మనం 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయం 8వ వచనం చేద్దాం. మీ పితరుల వలె మీరు అవిధేయులుగాక యెహోవాకు లోబడి ఆయనను శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహా ఉగ్రత మీ మీది నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడు. ఎలా సేవించాలండి? ఆ మహా ఉగ్రత తొలగిపోయినట్లు ఆయన్ని సేవించాలి. అంటే ఒకవేళ ఒక ఊర్లో, ఒక పల్లెటూరులో ఒక ట్రైన్ వచ్చింది, ఇంకా వారం రోజులు ట్రైన్ రాదు అంటే ఆ ఊరు జనం ఎలా పరిగెడతారండి? ఆ ట్రైన్ లేకపోతే ఎంతమంది జనాలు ఉన్నా వారిని గెంటుకుంటూ తోసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ ట్రైన్ వెళ్ళిపోయిందంటే మనకు ఆప్షన్ లేదు కాబట్టి ఆ విధంగా వారు ఆ ట్రైన్ గురించి పరిగెడతారు. మనము కూడా ఏ విధంగా దేవుడిని సేవించాలంటే, ఈ అవకాశం పోయిందంటే మళ్ళీ రెండో అవకాశం మనకు దొరకదు, లేకపోతే మళ్ళీ మనం ఆయన్ని ఆ విధంగా సేవించలేమని మనం కూడా ఆ విధంగా దేవుని సన్నిధికి పరిగెట్టాలండి. దేవుణ్ణి మనము సేవించాలి. దేవుని సన్నిధిలో మనము ముందుగా ఉండాలి. ఆ ప్రభువుని మనము ఆరాధించాలి. మనల్ని మన కొరకే అన్నిటినీ విడిచిపెట్టి వచ్చారు. ఆయనకి అనేక ఆప్షన్స్ ఉన్నాయి. దేవుడు చూడండి, కావాల్సి వస్తే ఏదో దేవదూతని పంపచ్చు, లేకపోతే దేవుడు కావాల్సి వస్తే ఎవరినో సృష్టించి వేరే వ్యక్తిని పంపించవచ్చు. కానీ ఆయన స్వయంగా ఏమయ్యారండి? మన కొరకే కుమారునిగా వచ్చారు. ఆయనే మన కొరకే మరణించారు. ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ చేసే వ్యక్తులు ఎవరు మనకు దొరకరండి. సెల్ఫ్గా మనమే వెళ్ళాలి. ఒక శిష్యులు పాదాలు కడగాలి అని చూడండి ఏ ఒకరు ఆలోచించారు. కానీ మన దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నారంటే ఆయనే మన కొరికి దిగి వచ్చారు. కాబట్టి మనం కూడా ఎంతగా మనం దీవించబడినా, ఎంతగా మనము చూడండి పెద్ద స్థాయికి వెళ్ళినా, మనం దేవుణ్ణి పూర్ణ మనసుతో ఆరాధించినట్లయితే, పూర్ణ మనసుతో ఆయన్ని సేవించినట్లయితే, పూర్తి కుటుంబంతో లేకపోతే పూర్తి మన ఆస్తిపాస్తులతో మనం సేవించినట్లయితే దేవుడు చూడండి మన కొరకే అన్ని విషయాల్ని మార్చడానికి, ఆ మహా ఉగ్రత రాకుండా
తీసివేస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారంటే ఆ బైబిల్ మనం చదివితే ఆ పూర్తి వివరణ మనకు కనిపిస్తుందండి. కానీ మనము ఏ విధంగా సేవిస్తున్నామో మనం జాగ్రత్తగా పరిశీలించాలి. అలాగే కీర్తనలో 2వ అధ్యాయం 11వ వచనం కూడా చదువుదాం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గనగడ వణుకుచు సంతోషించుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. ఇప్పుడు మనము ఆ 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఉన్న వ్యక్తి మనకు తెలుసా అండి. ఆ ముగ్గురు మనకు తెలుసు. ఆ 3వ వ్యక్తి భయభక్తులు కలిగి ఆ వ్యక్తి ఏం చేశాడండి, ఆయనకున్న వాటిని, ఆ తలాంతును, 1 తలాంతును దాచిపెట్టాడు. ఆ దాచిపెడతాం వల్ల ఆయన యజమానుడు వచ్చి ఆనందించాడా, సంతోషించాడా, శబాష్ అని అన్నాడా? కానే కాదు, కోప్పడ్డాడని మనకు వాక్యం సెలవిస్తుంది. ఆ యజమానుడిని కోపపరిచే విధంగా ఈయన ఏ పని చేశాడంటే ఆ యజమానుడు ఇచ్చిన తలాంతును ఈయన దాచిపెట్టాడు. మనం కూడా దేవుడు మనకిచ్చిన తలాంతుల్ని మనం దాచిపెడితే, భయభక్తులతో మనం దేవుణ్ణి సేవించాలంటే దేవుడిచ్చిన వాటితో, ఆ తలాంతులతో దేవుడిని సేవించాలి, వాటిని యూజ్ చేయాలి. అనేక ఆశీర్వాదాల నిమిత్తము మనం వాడుకోవాలి. ఆ తలాంతుని దేవుని సేవ కొరకే, పరిచర్య కొరకే మనం వాడుకోవాలి. దేవుడు ఆశీర్వదిస్తున్నారు ఎన్నో ఆస్తుల ద్వారా, ఎంతో డబ్బు చేత, లేకపోతే పిల్లల చేత దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, మంచి సమయం దేవుడు మనకిచ్చి మనల్ని ఆశీర్వదించే సమయంలో మనం ఒకవేళ వాటిని దాచిపెడుతున్నామంటే, భయభక్తులతో దాచిపెడుతున్నామంటే దేవుడు అటువంటి భక్తి కోరుకోవట్లే. కానీ దేవుడు ఏమంటున్నారండి, దేవుడిచ్చిన ఆ దీవెనల ద్వారా దేవుని సేవ కొరకే వాడపెట్టాలి. అది దాచిపెట్టడానికి కాదు, కానీ దేవుణ్ణి సేవ కొరకే వాడబట్టడానికి మనము ఉపయోగించుకోవాలి. ఒకవేళ మనము వాటిని దాచిపెడితే ఏంటండి, దేవుడు వేరే వారికి ఇస్తారు. ఆ 2 తలాంతులు ఉన్న వ్యక్తి నాకు తక్కువైంది, ఇంకో 3వది కూడా ఇస్తే నేను వాడుకుంటానని చెప్పలా. కానీ ఆ 2 ఆయన యూజ్ చేసి వాడుకుని వాటిని 4గా మార్చుకున్నాడు. ఆ 5 తలాంతులు ఉన్న వ్యక్తి నాకు ఎక్కువైపోయింది, నేను చేయలేను, నాకు రెస్ట్ కావాలి, నాకు ఆదివారం వచ్చింది, శనివారం వచ్చింది, రెస్ట్ కావాలని ఆయన చూడండి వాటిని దాచిపెట్టలా, కానీ వాడుకున్నాడు, వాటిని 10గా మార్చుకున్నాడు. కాబట్టి ఆ యజమానుడు వచ్చి ఏమన్నారండి, శబాష్ అని ఆయనతో చెప్పగలిగారు. ఈ రోజుల్లో మనము దేవుడిచ్చే ఆ దీవెనలో, దేవుడిచ్చిన ఆ సమయము, అలాగే దేవుడిచ్చిన ఆరోగ్యము మనం ఏ విధంగా వాడుకుంటున్నాం, దాచుకుంటున్నామా? వాటిని ఇంకా భద్రంగా నిద్రలో, లేకపోతే ఏదో గృహంలో, ఏదో మంచి లోకర్లో పెట్టి దాచుకుంటున్నామా? లేకపోతే వాటిని చూడండి తవ్వి భూమిలో దాచిపెడుతున్నా? అన్నిటినీ ఏదైతే దేవుడు ఇచ్చారో వాడిని వాడుకునే విధంగా మనముంటే దేవుడు అటువంటి సేవను కోరుకుంటున్నారు. దేవుడు అటువంటి వ్యక్తుల్ని దేవుడు పిలుస్తూ ఉన్నారండి. మనం వెళ్తున్నాం. మనం కేవలం ఒక సైలెంట్ వ్యక్తులుగా కాకుండా అన్ని విషయాల్లో మనము దేవుని సన్నిధిలో దేవుడు ఇచ్చిన వాటిని వాడుకుంటే దేవుడు వాటిని అభివృద్ధిపరిచి అనేకులకి దీవెనకరంగా మారుస్తారు. దేవుడు అనేకులకి మనల్ని చూడండి, ఆయన ఒక మంచి ఆయన కార్యాలు మన ద్వారా ఆయన నెరవేర్చుకుంటారు. దేవుడు కావాల్సి వస్తే ఏం చేసేవారండి, ఆ 6 లక్షల జనాభా ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేలీల్ని ఆయన పిలిచి ఆ మాట ద్వారా దేవదూతని పంపించి తీసుకువెళ్ళొచ్చు బయటికి. కానీ మోషేని పిలిచారు, మోషేని నిలవబెట్టారు, మోషేకి ఆ రాని మాటలను దేవుడు నేర్పించారు. ఈ రోజుల్లో మన దగ్గర లేవు, ఆ 1 తలాంతు కూడా లేదు దేవా నా దగ్గర, నేను చేయలేని పరిచర్య, నాకు రాదు ఆ భాష అన్న దేవుడు, ఒకవేళ మనకు రాకపోయినా దేవుని సన్నిధిలో మనం నిలబడినట్లయితే దేవుడు వాడుకుంటారండి. దేవుడు పరిచర్య కొరకే మనల్ని వాడుకుంటారు, దేవుని సేవ కొరకే దేవుడు మనల్ని వాడుకుంటారు. అటువంటి వ్యక్తుల్ని దేవుడు కోరుకుంటున్నారు ఏంటంటే పూర్ణ మనసుతో దేవుడిని సేవించాలని. వచ్చిన తర్వాత దాచుకునే విధంగా కాకుండా మనము వాటిని వాడుకునే వారిని దేవుడు చూస్తున్నారు. మన పిల్లల్ని పొందుకున్న తర్వాత ఏ విధంగా హన్నా చూడండి సమయల్ని దేవుడి కొరకే అర్పించగలిగింది. అంటే దేవుడు చూసారు ఏ విధంగా అర్పిస్తారు, ఏ విధంగా దేవుని సేవ కొరకే ఇస్తారు. అదేవిధంగా మనం కూడా దేవుని సేవలో
పాలు పొందుకోవాలి. దేవుణ్ణి సేవించే విషయంలో మనం పాలు పొందుకోవాలి. ఏదో వచ్చి విని వెళ్ళిపోతామే కాకుండా దేవుని పరిచర్యలో మనం వాడబడాలి. దేవుణ్ణి స్తుతించే విషయంలో మనం వాడబడాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించే విషయంలో మనం ముందుకు ఉండాలి. దేవుని సన్నిధిలో ఏదేదో పనులు, ఎన్ని పనులు ఉంటాయి చూడండి, అన్ని పనులు మనం చేసేవారుగా, అన్నిట్లో మనం సహకరించేవారుగా, అన్నిట్లో మనము ముందుండేవారుగా ఉంటే దేవుడు చూడండి అన్నిటినీ మనం మేలు కొరకే మారుస్తారు. మనం ఏదో మన అవసరాల కొరకే రాకుండా, చాలామంది ఈ రోజుల్లో ఉద్యోగం దొరికిన తర్వాత దేవుడిని మర్చిపోతారు. చాలామంది గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా దేవుడు ఇచ్చారు. చాలామందికి మంచి మంచి మల్టీనేషనల్ కంపెనీలో దేవుడు వారికి ఉద్యోగాలు ఇచ్చారు. వారు ఆ గవర్నమెంట్ కొరకే సేవ చేస్తున్నారు. వారు ఆ మల్టీనేషనల్ కంపెనీ గురించి సేవలు చేస్తున్నారు, కానీ నిజమైన దేవుడిని సేవించలేకపోతున్నారు. ఒకసారి రిటైర్మెంట్ వస్తే మేము ఇంకా పని చేస్తామంటే చూడండి వారు చేయనివ్వరు. కానీ మన దేవుడు ఎంత రిటైర్మెంట్ మన సమయం అయిపోయినా ఇంకా దేవుడు మనల్ని వాడుకుంటారు, ఇంకా దేవుని సన్నిధిలో మనల్ని నడిపిస్తారు. ఎంతగా ఆయన ప్రేమించారంటే మనలో ఏమీ లేకపోయినా ఆయన స్టిల్ మనల్ని ప్రేమిస్తూనే ఉన్నారండి. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి, అటువంటి సృష్టికర్త మన కొరకే అన్ని విడిచి వచ్చారు కాబట్టి మనం కూడా సమయము దేవుడికి ఇచ్చేవారుగా ఉండాలి. మనం కూడా దేవుని పరిచర్యలో వాడబడేవారుగా ఉండాలి. ఆయన మనము పూర్ణ మనసుతో ఆయన్ని సేవించేవారుగా ఉండాలని వాక్యము సెలవిస్తుంది. అలాగే మనము దేవుడిని ఏ విధంగా సేవించాలో ఒకసారి కీర్తనకారుడి ద్వారా మనం చూద్దాం. కీర్తనలో 100వ అధ్యాయం 2వ వచనం చదివితే ఈ విధంగా అక్కడ మనకు తెలుస్తుంది. సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయించు ఆయన సన్నిధికి రండి. ఆయన ఏ విధంగా మనం సేవించాలండి? ఉత్సాహగానంతో ఆయన్ని మనము సేవించాలి, సంతోషంతో ఆయన్ని సేవించాలి. ఏదో పోయినట్టు, ఏదో మర్చిపోయినట్టు, ఏదో కోల్పోయినట్టు వస్తారు చాలామంది. కానీ మనము ఏ విధంగా ఆయన్ని సేవించాలంటే సంతోషంతో. ఏదో చాలామంది అరే తొందరగా వెళ్ళిపోవాలి, నాకు ట్రైన్ మిస్ అయిపోద్ది, ఫ్లైట్ మిస్ అయిపోద్ది అని దేవుని సేవ ఆ విధంగా చేస్తూ ఉంటారు. కానీ మనము పూర్ణ మనసుతో, పూర్ణ సమయంతో, పూర్ణ ఆనందంతో, సంతోషంతో మనము ఆయన్ని సేవించాలి. అటువంటి సేవ భక్తులు చేశారు. అటువంటి సేవ బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఈ సేవలో శాంతి ఉన్నది, ఈ సేవలో ఆశీర్వాదము దాగి ఉన్నది. ఇటువంటి సేవలో చూడండి మనకు కావలసిన దీవెనలు మనం పొందుకుంటాం. చాలామంది సేవ చేస్తున్నారు, దేవుని సేవ చేస్తున్నారు, కానీ ఫలితం లేదు అంటారు. చాలామంది సేవ చేస్తున్నాం కానీ ఏ ఒక మార్పు కనిపించట్లేదు అని వారు కూడా ఉన్నారండి. కానీ దేవుని సేవ ఎప్పుడు వ్యర్థం కాదు. ప్రభు సన్నిధిలో ఏ పని చేసినా మనము అది వ్యర్థము కానే కాదు అని వాక్యం సెలవిస్తుంది. అటువంటి సేవ, ఏ సేవ, ఎలాగ సేవ, ఏదో విధంగా చేస్తమే కాకుండా స్టార్టింగ్లో తెలియని సమయంలో పర్లేదండి. కానీ ఎప్పుడైతే మనం ఇంకా దేవునిలో ఎదుగుతూ ఉన్నామో, దేవుని సన్నిధిలో మనము చూడండి ఇంకా సమీపంగా వస్తున్నాం దేవునికి, అంతగా మనము నేర్చుకోవాలి. దేవుడు ఏ విధంగా ఏ సేవ కోరుకుంటున్నారో ఆ విధంగా మనం చేసినట్లయితే దేవుడు చూడండి మనల్ని దీవించాలని ఆయన మనల్ని కోరుకుంటున్నారు. కానీ ఎప్పుడు దూషించాలని మనం ఎప్పుడు మన ఏ ఆశీర్వాదాలు కోల్పోవాలని దేవుడు ఎప్పుడు ఎన్నడూ అనుకోవట్లేదండి. ఆయన కేవలం మనల్ని దీవించాలి, మనం ఆశీర్వదింపబడాలి, మనం సంతోషంగా ఉండాలి, మనం ఇంకా ఎదగాలి. దేవుడు అనేక వాటిని మన కొరకే సిద్ధపరిచారు. ఎందుకంటే అన్నిటినీ అనుభవించి మనం దేవునికి మహిమ చెల్లించాలని, దేవుణ్ణి మనం మహింపరచాలనే దేవుడు కోరుకుంటున్నారు. అదేవిధంగా మనము 1 కొరింథీయులు 7వ అధ్యాయం 35వ వచనం కూడా చదువుదాం. మీకు ఉరివడ్డ వలనే కాదు కానీ మీరు యోగ్య ప్రవర్తనులై తొందర ఏమీ లేక ఉండవలనని ఇది మీ ప్రయోజన నిమిత్తమే చెప్పుచున్నాను. ఇది మీ ప్రయోజన నిమిత్తమే. దేవుడు మనకు ఏదైతే వాక్యం ద్వారా బయలుపరుస్తారో అది మన ప్రయోగ నిమిత్తమే, మనకు అది ఉపయోగకరంగానే ఉంటుంది. కాబట్టే దేవుడు మనకు తెలియజేస్తారండి. మనము ఏది చేసినా ఒకవేళ అది ఒక సిస్టంలో చేయకపోతే దేవుడు, లేకపోతే అక్కడ ఎవరి గురించి అయితే మనం చేస్తున్నామో వారు చూడండి సంతోషపడరు. ఒకవేళ హోటల్లో మనం ఏదో ఆర్డర్ చేసాము, చికెన్ బిర్యానీయో
లేకపోతే మటన్ డిష్ లేకపోతే ఏదో వెజిటేబుల్స్ ఏదో మనము ఆర్డర్ చేసాము, కానీ వారు సరిగ్గా అది తయారు చేశారు కానీ వాటిని కరెక్ట్గా పెట్టలేకపోయారు, ప్లేట్లో మంచిగా వాటిని అరేంజ్ చేయలేకపోతే చూడండి తినేవారు తినలేరు. వాటిలో సగం పడిపోయి ఉన్నది లేకపోతే సగము మంచిగా లేకపోతే చూడండి తినేవారికి అది మంచిగా ఉండదు. మనం చేసే సేవ పరిచర్య దేవుని వాక్యానుసారంగా మనం చేసినట్లయితే మనం పూర్తి బ్లెస్సింగ్స్, మనం కంప్లీట్ బ్లెస్సింగ్స్ని మనము పొందుకోగలుగుతాం. మనం పూర్తిగా దేవునికి సమీపంగా రాగలుగుతాం. మనం దేవుని కృపను మనం పూర్తిగా పొందుకోగలుగుతాం. ఎలాగంటే దేవుని మాటల్లో మనము ముందుకు సాగితే, దేవుని వాక్యము మనం తెలుసుకొని ఆ విధంగా మనము సేవించినట్లయితే దేవుడు దీవిస్తాను కూడా సిద్ధంగా ఉన్నాడని. దేవుడు మనకు ఒక మార్గాన్ని చూపిస్తున్నారంటే మనం వేరే మార్గానికి వెళ్తున్నామంటే మనం ఏమవుతామండి, ఆలస్యం అవుతాం. మనం ఏమవుతామండి, మన గమ్యానికి మనము చేరలేకపోతాం. మనం చేస్తున్నాం అనుకుంటాం కానీ మనం చేయవలసినది చేయలేకపోతాం. మనము ఈ మార్తా మరియాలో మనం ఏం చూస్తామండి, మరియంలో ఇంకా మార్తాలో ఏం చూస్తామంటే వినే సమయంలో వింటున్నారు, చేసే సమయంలో చేయాలి. ఒక్కొక్కసారి మనం వినే సమయంలో చేస్తూ ఉంటాం, ఇంకా చేసే సమయంలోనే మనం చేయలేకపోతాం. దాని కారణం ఏంటంటే పూర్తిగా మనము వినలేకపోతాం. ఎప్పుడైతే ఏ ఒక మేనేజర్ అయినా ఏ ఒక కంపెనీ యజమానుడు ఎప్పుడైతే చెప్తారో అది మనం క్లియర్గా విని ఆ టైం పనిచేసే సమయం స్టార్ట్ అయినప్పుడు వారు పనిచేస్తే వారు విన్నది చేయగలుగుతారు. కానీ లేదు ఈయన చెప్తూనే ఉన్నారు, నేను ముందుగానే సిద్ధపడతాను, నేను ముందుగానే వెళ్ళిపోతాను అని చేస్తానికి వెళ్ళిపోతే ఏమవుద్దండి, వారికి తెలియదు ఏం చేయాలో, అది అర్థమో కానీ కాదు. ఏ విధంగా ఆ కంపెనీలో లేకపోతే ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారో, ఏ ఒక మషిన్ తయారు చేస్తున్నారో, ఏ ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తున్నారో, ఏ పని చేస్తున్నారో అర్థం కాదండి. ఒకవేళ ముందుగానే విన్నట్లయితే అది చేసుకోగలుగుతారు. అదేవిధంగా మనం వాక్యాన్ని పూర్తిగా వినాలి. యేసుక్రీస్తు సన్నిధిలో మనం ఎక్కువగా వింటూ ఉండాలి, అలాగే చేస్తాను కూడా సిద్ధంగా ఉండాలి. ఏ విధంగా అండి, పూర్ణ మనసుతో ఆయన్ని ఆరాధించేవారుగా మనము ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 12వ వచనం కూడా మనం చదువుదాం. కాబట్టి ఇజ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతో సేవించి, నీ పూర్ణ ఆత్మతో సేవించాలండి. ఎలాగా సేవించాలి? పూర్ణ ఆత్మతో సేవించాలి. మనం పూర్ణ ఆత్మతో సేవిస్తే దేవుడు మళ్ళీ మనకు తిరిగి ఎవరా అంటే అన్నీ ఇస్తారు. మనకున్న వాటిలో మనం ఎంతగా సేవిస్తామో దేవుడు చూడండి వాటిని డబల్ చేసే మనకి ఇస్తారు. దేవుడు వాటిని ఇంకా పరిపూర్ణంగా మనకు తిరిగి ఇస్తారు. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము కుటుంబం అంతటిని తీసుకుని వెళ్ళాడు. ఆ లోతును సెపరేట్ చేయమన్నారు. ఎందుకంటే లోతు అబ్రహాం కలిగిన విశ్వాసం కలిగి లేడు కాబట్టి సెపరేట్ చేశారు. మనం కూడా కొన్నిసార్లు మనలో విశ్వాసం పరిపూర్ణంగా ఉండటానికి మనము వాక్యము పూర్తిగా వినాలండి. మనం పూర్తిగా పూర్ణ మనసుతో ఆయన్ని సేవించేవారుగా ఉండాలి. సగం మనసు ఇక్కడ కాకుండా సగం అక్కడ. మనం చూడండి, ఇంకా ఆప్షన్ ఉంటేనే చర్చ్కి వెళ్ళాలని కొందరు ఆప్షన్ ఉంటేనే చేస్తామని కొందరు జరిగితే నాకు వస్తేనే నేను చేస్తానని కొందరు ఉంటారు. కానీ కొందరు ఎలా ఉంటారండి, లేకపోయినా దేవుని సన్నిధిలో అంతా నేను అప్పగిస్తానని, దేవుని సన్నిధి కొరకే ఏదైనా చేస్తాను, దేవుని సేవ కొరకే ఏదైనా చేస్తానని ఎవరైతే ముందుకు వస్తున్నారు చూడండి, దేవుడు వారిని ఇంకా అధికంగా దీవిస్తున్నారు. దేవుడు వారిని ఇంకా కాపాడుతూ ఉన్నారు. దేవుడు వారిని ఇంకా చూడండి ఆశీర్వదిస్తున్నారు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, పూర్ణ ఆత్మతో ఆయన్ని సేవించండి. పూర్ణ ధనంతో కాకుండా పూర్ణ ఆత్మతో. ఎందుకంటే ధనం ఉన్న చాలామంది ఇవ్వలేకపోతారు. ముందు ఆత్మను సమర్పిస్తే, ముందుగా వారి జీవితాన్ని సమర్పిస్తే ఆటోమేటిక్లీ దేవుడిచ్చిన వాటిని కూడా సమర్పించుకోగలుగుతారు. దేవుడిచ్చిన వాటిని కూడా దేవుని పని కొరకే యూజ్ చేసుకోగలుగుతారు. కాబట్టి మనము ఆ విధమైన సేవ దేవునికి చేయాలి. ఆ విధంగా మనము దేవుని పరిచర్యలో వాడబడాలి. ఒకసారి మనం ఆఖరి వచనం చదువుకుని ముగిందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనసు పూర్తిగా చేయుడి.
మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు. ప్రభు అయిన క్రీస్తుకు ఏంటండి, మనము దాసులమై ఉన్నాము. వారిని మనము, యేసుక్రీస్తు ప్రభుని మనము ఆరాధించాలి, ఆయన్ని సేవించాలి, ఆయన సన్నిధిలో మనము ఆయన కొరకే పని చేయాలి. మనం ఏదో మన పనిలో మనము బిజీ అయిపోయి దేవుని పనుల్ని మర్చిపోతున్నాం, దేవుణ్ణి సేవిస్తాం మర్చిపోతున్నాం. అనేకుల్ని సంతోషపరచడానికి, మనుషుల్ని సంతోషపరచడానికి అనేక విధమైన పనులు మనము, ప్రయోగాలు మనం చేస్తున్నాం. కానీ దేవుడి సన్నిధిలో దేవుడిని మేంపరిచే విధంగా మనం చూడండి అన్నిటినీ మనము ఉపయోగించుకోవాలి. అన్ని విధాలుగా మనము దేవుని సన్నిధిలో రావాలని దేవుడు కోరుకుంటున్నారు. దేవుడిని మహింపరచాలనే దేవుడు కోరుకుంటున్నారు. దేవుడు మనల్ని ఇంకా ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు. కానీ మనము మన సేవ ఏ విధంగా ఉందో, ఎవరి కొరకే ఉందో మనము జాగ్రత్తగా పరిశీలించాలి. ఎప్పుడైతే మనం దేవుడిని సేవిస్తామో దేవుడు చూడండి మన కొరకే అనేక వాటిని సిద్ధపరుస్తారు. దేవుడు మన కొరకే మార్గాల్ని తెరుస్తారు. దేవుడు మన కొరకే అనేక అద్భుతాలు చేస్తారు. కానీ మన సేవ ఏ విధంగా ఉండాలండి? మనము మోషే, ఆరోన్ కాలంలో చూస్తే మేము దేవుడిని సేవిస్తాం వెళ్ళని అంటే ఫరో వెళ్ళనివ్వలే. అటువంటి ఆటంకాలు రావచ్చు, మన దేవుడిని సేవించే సమయంలో అటువంటి ఆటంకాలు రావచ్చు. కానీ మనము ఎప్పుడైతే సిద్ధపరుస్తామో, మనము సిద్ధంగా ఉంటామో, అనేక విషయాలు ఆటంకాలు వచ్చినా చూడండి దేవుడు తెగులు పంపిస్తారు, వారిని అక్కడ ఆపివేస్తారు. కానీ మన మార్గాన్ని, ఆయన ఎర్ర సముద్రమైన మార్గాన్ని తెరుస్తారు. ఎరుకో గోడలు వచ్చినా మన కొరకే చూడండి ఆ గోడలను కూడా పడవేస్తారు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. కానీ మన మనసులో ఏముండాలండి? పూర్ణ మనస్సు దేవుణ్ణి ఆరాధిస్తాము, దేవుణ్ణి సేవిస్తామన్న ఆలోచన, ఒక తపన మనలో ఉంటే దేవుడు మనకు సాయం చేస్తారు. దేవుని దూతలు మనకు సాయం చేస్తారు. దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తుంది. మనము సంతోషంతో చేయాలి. ఏదో ఏడుస్తులాతే ఒక్కోసారి దుఃఖం ఉంది, అది వేరే పరిస్థితి. ఒక్కోసారి సమస్యలు ఉన్నాయి, కృంగిపోతున్నారు, అది వేరే సంగతి. కానీ మనము ఏది లేకుండా, మనము దుఃఖంతో కాకుండా ఆనందంతో, పూర్ణ సంతోషంతో ఆయన్ని ఆరాధించేవారుగా ఉండాలి. ఆయన్ని పూర్తిగా మనం మహింపరిచేవారుగా ఉంటే దేవుడు చూడండి మనల్ని దీవిస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దేవుడు మనల్ని ఇంకా ముందుకు నడిపిస్తానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం ఇంకా దేవుడిని సేవిస్తానికి అనేక విధమైన ప్రయత్నాలు మనం చేయాలి. ఇంకా దేవుని సేవ పరిచర్య మన దేశమంతా వ్యాపించబడాలని మనము ప్రార్థించాలి, మనము ముందుకు వెళ్ళాలి. అలాగే అనేక చోట్ల ఎక్కడైతే దేవుని సేవా పరిచర్యకు ఆటంకాలు ఉన్నాయో వాటి గురించి మనం ఇంకా ప్రార్థన చేయాలి. దేవుని సేవ జరిగే చోట్లలో కూడా చాలా చోట్ల మనం ఏం చూస్తున్నామంటే చాలా ప్రాంతాల్లో ఆటంకాలు ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు, మళ్ళీ పని అయిపోయిన తర్వాత మర్చిపోతున్నారు. అటువంటి పరిస్థితులు రాకుండా పూర్తిగా దేవునిలో పూర్తిగా ఏమవ్వాలండి? పూర్తిగా దేవునిలో మిక్స్ అయిపోవటానికి, పూర్తిగా దేవుడిని నమ్మటానికి, యేసుక్రీస్తు వచ్చేంత వరకు మా నమ్మకం అలాగే కొనసాగిస్తామని చెప్పేవారుగా అందరూ మారే విధంగా, అందరూ చూడండి పాపము నుండి బయటకు వచ్చే విధంగా మనం ప్రార్థించాలి. మనము ఆ ప్రాంతాలని మనం విజిట్ చేయాలండి. అటువంటి స్థానంలో మనము వెళ్ళాలి, అటువంటి స్థలాల్లో మనం విజిట్ చేయాలని వాక్యం సెలవిస్తుంది. మన సేవ ఎలాగుండాలండి? సంతోషంతో ఉండాలి. మన సేవ ఎలాగుండాలండి? పూర్ణ ఆత్మతో ఉండాలి. మన సేవ ఎలాగుండాలంటే పూర్ణ హృదయంతో సేవించేవారుగా ఉండాలి. మన సేవ ఎలాగుండాలండి? నేనును నా ఇంటి వారును దేవుణ్ణి సేవిస్తాము, దేవుణ్ణి ఆరాధిస్తాము. అటువంటి నిర్ణయము మనం తీసుకోవాలి. పూర్తి సమర్పణ మనము దేవునికి ఇవ్వాలి. మనం ఎప్పుడైతే ఈ విధంగా చేస్తామో చూడండి దేవుడు సంతోషపరుస్తారు. మన ద్వారా దేవుడు అనేకులకి రక్షణ అనుగ్రహిస్తారు. మన ద్వారా దేవుడు ఏం చేస్తారండి? అనేకులు ఎదుట మనల్ని ఒక సాక్షులుగా, మంచి ప్రవక్తులుగా, దేవుని దాసులుగా మనల్ని దేవుడు నిలబెడతారండి. అటువంటి సేవ దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి మనం కూడా వాక్యానుసారంగా దేవుని సేవ చేయాలి. అనేక విధమైన సేవలు ఉన్నాయి, అన్నీ మనం చేయాలి. కానీ ఆ సేవల్లో మనం ఏ విధంగా మన పొజిషన్ ఉండాలో, ఏ విధంగా మనము నిలబడాలో, ఏ విధంగా మనము చేయాలంటే ఈరోజు వాక్యంలో అనేక విషయాలు మనం తెలుసుకున్నాం. అలాగే దేవుని చిత్తమైతే ఇంకా రానున్న రోజుల్లో అనేక వాటిని మనం తెలుసుకుందాం. దానికి దేవుని కృపను బట్టి మనం చూడండి ఇంకా ఆయన వాక్యాన్ని తెలుసుకుంటే దేవుని చిత్తానుసారంగా మనం నడవగలుగుతాం. మనం కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.
Heavenly Father, we come before you in the name of our Lord and Savior Jesus Christ. ఈరోజు మీ వాక్యం ద్వారా మిమ్మల్ని సేవిస్తాం, మాకు చాలా ఆనందం ప్రభా. మిమ్మల్ని సేవిస్తాం, మాకు గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. అనేకులు సేవించలేకపోతున్నారు. మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి వందనాలయ్యా. మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిసిన. ఈ అవకాశాన్ని పాడు చేసుకోకుండా, ఈ అవకాశాన్ని పోగొట్టుకోకుండా మేమందరం మిమ్మల్ని సేవించేవారుగా, మీకు ఏ విధంగా మీ చిత్తం ఉందో అదే మీ చిత్తానుసారంగా మిమ్మల్ని సేవిస్తానికి మీరే మాకు సాయం తెచ్చండి. అనేకులు ఎవరైతే సేవకులు, ఎవరైతే ఎవెంజలిస్టులు, ఎవరైతే ప్రభా మీ ప్రియ బిడ్డలు ఉన్నారు, ఎవరైతే మిమ్మల్ని సేవిస్తానికి ఆకలితో ఉన్నారు ప్రభా, అందరినీ మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి కృపను అనుగ్రహించమని కోరుతూ, మీరే దీవెనలు దయచేయమని కోరుతూ, ఏ విధంగా మేము పడిపోకుండా లెగసి వారుగా ఉండటానికి సాయం దయచేసి మమ్మల్ని అందరినీ దీవించమని కోరుతూ, ఈ ప్రార్థన అంతా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.